Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్, అమెజాన్ సెల్ 2026లో నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు బెస్ట్ టీవీస్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే డీల్స్ మనకి రిపబ్లిక్ డే సేల్లో ఏ డీల్స్ అయితే ఉన్నాయని చెప్పి ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలామంది చూస్తుంటారు మనకి టీవీస్ అనేవి ఫ్యామిలీస్కి కానీ అండ్ ల్యాప్టాప్స్ అనేసి స్టూడెంట్స్కి కానీ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి కానీ ఇవి రెండు అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఫ్యామిలీస్కి అయితే టెలివిజన్స్ అండ్ టీవీస్. సో చాలామంది చూస్తూ ఉంటారు మనకి ఏ టెలివిజన్ కొనాలి అండ్ ఏ టీవీస్ అయితే బెస్ట్ మనకి, అండ్ ఆల్సో మనకి సేల్లో ఏ టీవీస్ అయితే మనకి బెస్ట్ డీల్స్ ఉన్నాయని చెప్పి. సో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా రెండింటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఒకటి టీవీస్ అండ్ ల్యాప్టాప్స్. సో నేను ప్రీవియస్గా వచ్చేసి లాస్ట్ వీడియోలో బెస్ట్ మొబైల్స్ డీల్స్ అని చెప్పి నేను ఒక వీడియో అయితే చేశాను. సో అండర్ మీ బడ్జెట్లో 10K 20K 30K వరకు, అప్ టు 30K వరకు మీకు ఈ బడ్జెట్లో ఏ మొబైల్స్ అయితే బెస్ట్ అని చెప్పి వీడియో చేశాను. సో ఎవరన్నా ఆ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి, సో దట్ మీకు ఏ మొబైల్స్ అయితే బెస్ట్ అని చెప్పి అర్థమవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి నేను బెస్ట్ టాప్ డీల్స్ ఫర్ టెలివిజన్స్ అండ్ ల్యాప్టాప్స్కి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను, సో దట్ మీకు ఈజీగా మీరు లింక్ క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్కి మీరు ఈజీగా రీడైరెక్ట్ అవుతారు అమెజాన్లో. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ చూడండి, లైక్ చేయండి నా వీడియోస్, అండ్ నా వీడియోస్ని షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనము ముందుగా ల్యాప్టాప్స్ గురించి సెర్చ్ చేస్తే మనకు వచ్చేసి 13th జనరేషన్ ఇంటెల్ సిరీస్లో యాసెస్ వివో బుక్ ల్యాప్టాప్ అయితే మనకి సేల్లో అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఐకోర్ i3 అండ్ 13th జనరేషన్ 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డితో అయితే డిస్ప్లే వస్తుంది. సో మనకి ఈ ల్యాప్టాప్ వచ్చేసి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 52,000, బట్ మనకి సేల్లో 36,990కి సేల్లో అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు బ్యాంక్ ఆఫర్ తరఫున ఇంకా 3,000 డిస్కౌంట్స్ అయితే వస్తుంది. అండ్ మీకు క్యాష్ బ్యాక్ అప్ టు 1100 అండ్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే 512GB ఐకోర్ అండ్ ర్యామ్ వచ్చేసి మనకి 12GB అయితే ఇస్తున్నారు, అండ్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టము. సో ఇది ఒక బెస్ట్ బడ్జెట్లో మీకు ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాసెస్ ఆస్పైర్ 3, సో ఇంటెల్ కోర్ ల్యాప్టాప్ అయితే మనకి సేల్లో అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి 12GB ర్యామ్ అండ్ 512GB SSDతో అయితే వస్తుంది. అండ్ SSD కాబట్టి ఇది కొంచెం ఇంకా మీకు స్పీడ్ ఉంటుంది బాగా ల్యాప్టాప్. సో ఇది కూడా ఒక మనకి బడ్జెట్లో ఒక మంచి ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంటెల్ వాళ్ళది, సో యాసర్ వాళ్ళది ఇది ఒక న్యూ ప్రోడక్ట్. సో కాబట్టి మనకి ఫీచర్స్ కానీ అన్నీ కూడా అప్ టు డేట్, సో లేటెస్ట్ టెక్నాలజీ మీద ఉంటుంది మొత్తము. అండ్ మీకు ఈ ల్యాప్టాప్ వచ్చేసి సేల్లో మీకు 25,990కి అయితే అవైలబుల్లో ఉంది, బట్ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 35,000. సో ఒక 10,000 వరకు మీకు తగ్గుతుంది ఇప్పుడు మీరు ఈ సేల్లో అయితే కొన్నారంటే. అండ్ మీకు ఇంకా బ్యాంక్ ఆఫర్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఉన్న బ్యాంక్ ఆఫర్స్ ప్రకారము ఇంకా ఒక 1,000 to 2,000 అయితే మీకు ఇంకా తగ్గుతుంది ప్రైస్. సో ఇది కూడా ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ర్యామ్ 12GB ర్యామ్, విండోస్ 11 ఉంది మనకి. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ 512GB అండ్ SSD అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ల్యాప్టాప్కి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మామూలుగా మనము SSD అనేది నార్మల్ దీంతో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా స్పీడ్ ఉంటుంది మనకి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఆస్పైర్ గో 14. సో ఇది వచ్చేసి 14th జనరేషన్ అండ్ 16GB DDR5 అండ్ 512GB SSDతో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే 14 ఇంచ్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ విండోస్ 11 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. ఇది ఆల్మోస్ట్ మనకి 72,000 ఉండే మనకి ఒరిజినల్ ప్రైస్, బట్ మనకి ఇక్కడ సేల్లో వచ్చేసి 52,000కే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు నో కాస్ట్ ఈఎంఐ చూసుకుంటే 8,800, మీరు 6 monthsకి ఈఎంఐ కూడా తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీరు అన్ని ప్రోడక్ట్స్ అయితే ఈఎంఐలో అయితే పర్చేస్ చేసుకోవచ్చు, బట్ మీకు ఆల్మోస్ట్ మీకు ఫుల్ ఎంఆర్పిలో మీకు 10,000
అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ 20,000 వరకు మీకు కట్ ఆఫ్ అయింది ప్రైస్. సో మీరు ఏదన్నా ల్యాప్టాప్స్ ఈ దీనిలో పర్చేస్ చేసుకోవాలనుకుంటే సేల్లో అయితే పర్చేస్ చేసుకోండి. సో మీకేంటంటే ఇంకా మీకు డిస్కౌంట్స్ మీద మీకు చాలా వరకు ప్రైస్ అయితే మీకు తగ్గుద్ది. ఇక్కడ చూస్తున్నారు కదా స్టైల్ నేమ్ అల్ట్రా 5 అండ్ 16 GB 512 GB SSD వరకు 512 GB ఇంటర్నల్ అండ్ 16 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ చాయిస్ అని చెప్పుకోవచ్చు మనకి, ఎందుకంటే ఇది కూడా ఒక న్యూ లాంచ్ ప్రోడక్ట్ మనకి. అండ్ నెక్స్ట్ మనము టీవీస్కి వచ్చేస్తే మీరు ఈ మూడు ప్రోడక్ట్స్లో మీరు బెస్ట్ ప్రోడక్ట్ ఏది అనుకొని మీరు చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు ల్యాప్టాప్స్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము టీవీస్లోకి వచ్చామంటే జియోమో ఎంఐ టీవీ వాళ్ళది ఎంఐ కంపెనీ వాళ్ళది 55 inches టీవీ. సో ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 62,000, బట్ మనకి అమెజాన్ సేల్లో 32,999కి అయితే వస్తుంది. సో 30,000 మీకు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది దీని మీద. సో 30,000 ఇంకా ఆఫ్ అయింది మీకు ఈ సేల్లో. సో నన్ను అడిగితే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు మీకు, ఎందుకంటే 55 inchesలో ఈ ప్రైస్కి అనేది చాలా రేర్గా వస్తుంది మీకు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ఏంటంటే 4K HD స్మార్ట్ 4K HD అయితే ఉంది దీంట్లో. సో 4K ఉంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కింద కంపేర్ చేసుకుంటే 43 inchesకి మీకు 23,999 అండ్ 55 inchesకి 32,999. సో ఆల్మోస్ట్ 9 to 10,000 ఇన్ బిట్వీన్ డిఫరెన్స్ అయితే ఉంది మీకు 43 inchesకి అండ్ 55 inch టీవీకి. సో దీంట్లో మనము చూసుకుంటే కంపెనీ బ్రాండ్ వచ్చేసి జియోమీ అండ్ స్క్రీన్ సైజ్ 55 inches ఉంది, రిఫ్రెష్ రేట్ 60 Hz అండ్ మీకు ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 16.9. సో ఆల్మోస్ట్ ఓకే. అండ్ ప్రోడక్ట్ డైమెన్షన్స్ చూసుకోవచ్చు 7.6 into 22.6 into 71.7 centimeters. ఓకే. దీని రెజల్యూషన్ వచ్చేసి 4K అల్ట్రా హెచ్డి అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ సెటప్ బాక్స్కి అయితే మీకు 3 HDMI పోర్ట్స్ అయితే వస్తుంది. అండ్ గేమింగ్ కన్సోల్ ఉంది అండ్ 2 USB పోర్ట్స్ అయితే మీకు ఉన్నాయి. సో మీకు ఆటోమేటిక్గా మీరు 2 USBకి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు నన్ను అడిగితే. సో మనకి నెక్స్ట్ వచ్చేసి శాంసంగ్ 32 inches టీవీ అయితే మనకి అవైలబుల్లో ఉంది ఈ సేల్లో. సో 32 inchesకి మీరు ఆల్మోస్ట్ 12,000లో మీకు 32 inches టీవీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు నో కాస్ట్ ఈఎంఐలో 3,000 అప్ టు 4,000కే మీకు నో కాస్ట్ ఈఎంఐ అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఈ టీవీని. చూస్తున్నారు కదా. సో ఈ టీవీలో వచ్చేసి శాంసంగ్ వాళ్ళది కంపెనీ. సో శాంసంగ్ బ్రాండ్లో శాంసంగ్ ఓన్ సెక్యూరిటీ అయితే దీంట్లో అయితే మనకి అవైలబుల్లో ఉంది. అండ్ మల్టీ వాయిస్ అసిస్టెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎండ్లెస్ కంటెంట్. సో అండ్ ఆల్సో మీరు ఇక్కడ కింద చెక్ చేసుకుంటే సీమ్లెస్ కనెక్టివిటీ విత్ యువర్ డివైస్ విత్ మల్టిపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వైఫై ఫర్ స్మూత్లెస్ స్ట్రీమింగ్ అయితే ఉంది మనకి. అండ్ బ్లూటూత్ వైర్లెస్ ఆడియో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా చూసుకుంటే చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ టీవీ వచ్చేసి శాంసంగ్ బ్రాండ్దే 43 inches టీవీ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో 43 inches టీవీ అండ్ 4K అల్ట్రా హెచ్డి విస్టా ప్రో అల్ట్రా హెచ్డి స్మార్ట్ ఎల్ఈడి టీవీ అయితే మనకి అవైలబుల్లో ఉంది. సో ఈ టీవీ కూడా శాంసంగ్ బ్రాండ్కి సంబంధించిండేది. అండ్ మీకు శాంసంగ్ బ్రాండ్స్ ఏ టీవీ తీసుకున్నా కూడా మీకు శాంసంగ్ వాళ్ళది ఓన్ సెక్యూరిటీ అయితే మీకు ఇన్స్టాల్ చేసింది టీవీస్లో. అండ్ ఈ టీవీకి వచ్చేసి మనకి మల్టీ వాయిస్ అసిస్టెంట్స్ అయితే ఉంది. అండ్ ఈ టీవీకి 43 inches టీవీకి మనకి 7 years OS అప్గ్రేడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది బెస్ట్, దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది గుడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనకి. సో మీరు ఇక్కడ కంపేర్ చేసుకున్నారంటే 43 inchesకి మీకు 27,000 అండ్ 55 inchesకి 38,990 అండ్ 65 inchesకి అయితే 57,000 అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ప్రైస్. సో మీరు మీకు అవైలబుల్లో ఉన్న బడ్జెట్ ప్రకారం మీకు 43 inches కావాలా, 55 inches కావాలా, 65 inches కావాలా అని చెప్పి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ చూడండి 20,000 పైన మనకి ఈచ్ ఏ 43 inch కానీ 5 inches కానీ 65 inches కానీ ఏ
ఈ 3 దీంట్లో కంపేర్ చేసుకున్నా మీకు ఆల్మోస్ట్ 20,000 అయితే మీకు ఈ ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఏది కావాలని మీరు బడ్జెట్లో చూస్ చేసుకోవచ్చు. సో 43 ఇంచెస్ అండ్ రెజల్యూషన్ 4K. సో దీంట్లో మనకి స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే దిస్ ఈస్ వెరీ స్లిమ్ లుక్ అండ్ సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ మనకి క్రిస్టల్ ప్రాసెసర్ 4K అయితే దీంట్లో మనకి అవైలబుల్లో ఉంది. సో ఆస్పెక్ట్ రేషియో 16.9 అయితే మనకి దీంట్లో ఈ టీవీకి అయితే మనకి ఆస్పెక్ట్ రేషియో 16.9 ఉంది. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ అని మనము చూసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి 55 ఇంచెస్ టీవీ సామ్సంగ్ కంపెనీదే. సో దీంట్లో వచ్చేసి మనకి 4K అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ వచ్చేసి ఇది. సో మనకి 55 ఇంచెస్లో ఆల్మోస్ట్ మీకు 44,000కి అయితే ఈ టీవీ అవైలబుల్లో ఉంది. సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 81,900, బట్ మనకి ఆఫర్లో పోయి 46% ఆఫ్ అయితే ఉంది ఈ టీవీ మీద. సో మనకి 43,990 అండ్ మీరు ఇంకా బ్యాంక్ డిస్కౌంట్స్ అన్నీ ఇంకా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 1,500 నుంచి 2,000 వరకు అయితే మీకు ఇంకా ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సో సేమ్ మనకి సామ్సంగ్ ఏ టీవీ తీసుకున్నా నాక్స్ సెక్యూరిటీ అయితే ఉంది. అండ్ బట్ ఈ టీవీకి మనకి స్మార్ట్ థింగ్స్ అనేది యాడ్ చేశారు, స్పెషల్ ఫీచర్. అండ్ ఈ టీవీకి కూడా మీకు ఏంటంటే 7 years OS అప్గ్రేడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేమ్ డైమెన్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ మీకు ఇక్కడ ఏంటంటే ఈ టీవీలో 3 HDMI పోర్ట్స్ అండ్ అయితే మీరు వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. 3 HDMI పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ టీవీకి. అండ్ 1 USB పోర్ట్ అయితే ఉంది. 1 USB-A పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీనికి. అండ్ బ్లూటూత్ 5.3 అండ్ HDMI అయితే ఉంది మనకి. ఎథర్నెట్ ల్యాన్ పోర్ట్స్ కూడా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు. సో సౌండ్ ఫీచర్స్కి వచ్చేసి 20 వాట్ సౌండ్ అవుట్పుట్ అయితే మనకి ఈ టీవీలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్మార్ట్ ఫీచర్స్కి వచ్చేస్తే మనకి అలెక్సా అండ్ గూగుల్ అసిస్టెంట్ అయితే మనకి ఈ టీవీలో అవైలబుల్ ఉంది. And also like we are having so many features, you can go through this description. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మీకు. సో ఇప్పుడు వరకు అయితే మనము సామ్సంగ్ టీవీస్ చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోనీలో 55 ఇంచెస్ టీవీ అయితే మనకి సేల్లో అవైలబుల్లో ఉంది. సో సోనీ బ్రేవియా 2M2 సిరీస్ 4K అల్ట్రా హెచ్డి టీవీ. సో ఇది వచ్చేసి గూగుల్ టీవీ, LED గూగుల్ టీవీ అండి ఇది. సో దీని ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 1 lakh, బట్ మనకి రిపబ్లిక్ డే సేల్లో 55,000 అయితే అవైలబుల్లో ఉంది ఈ టీవీ. సో మీరు చూసుకోవచ్చు, డాల్బీ ఆటమ్స్ అయితే మనకి ఈ టీవీలో ఉంది. అండ్ ఆల్సో గూగుల్ టీవీ ఇది 55 ఇంచెస్ అండ్ 4K అల్ట్రా హెచ్డి. సో సోనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రాండెడ్ కంపెనీ అండి. సో వీళ్ళ టీవీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మీరు ఇక్కడ కింద చూసుకుంటే బ్రేవియా 2M2, బ్రేవియా 3 అండ్ బ్రేవియా 5, బట్ మనం బ్రేవియా 2M2 గురించి అయితే మాట్లాడుకుందాము. సో మీరు 55 ఇంచెస్ టీవీ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఆల్మోస్ట్ 56,000 అయితే పడుతుంది. అండ్ 65 ఇంచెస్కి 75,000. చూడండి 10 ఇంచ్లో మీకు ఆల్మోస్ట్ 20,000 డిఫరెన్స్ అయితే ఉంది ఈ టీవీకి. బట్ 55 ఇంచెస్ ఇస్ ఓకే. ఒక ఫ్యామిలీకి 55 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనకి ఇంట్లో చూసుకోనికి. అండ్ ఆల్సో మీరు ఇక్కడ కింద చూసుకున్నారంటే ఈ పర్టికులర్గా ఈ టీవీకి సంబంధించి మనకి 4K అల్ట్రా హెచ్డి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 4 HDMI పోర్ట్స్ అయితే ఉంది మనకి. అండ్ 2 USB పోర్ట్స్ అయితే కనెక్ట్ చేస్తున్నారు మనకి. అండ్ ఆల్సో గూగుల్ టీవీ వాచ్ లిస్ట్ అండ్ గూగుల్ అసిస్టెంట్స్ అయితే ఉంది మనకి. అండ్ స్క్రీన్ కాస్ట్, గూగుల్ క్యాస్ట్ అంటే స్క్రీన్ కాస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ గేమింగ్ మెన్యూ ఉంది మనకు దీంట్లో. అండ్ ఆల్సో డిస్ప్లే 4K LED అండ్ 4K ప్రాసెసర్. సో లైవ్ కలర్, మోషన్ ఫ్లో అండ్ ఎవ్రీథింగ్ మనకి ఒక అప్డేటెడ్ టీవీ అని చెప్పుకోవచ్చు మనకి ఇది. సో అన్ని అప్డేటెడ్గా మనకి ఈ బడ్జెట్లో అనేది మనకి ఈ ప్రైస్కి ఈ టీవీ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఇది మనకి సామ్సంగ్తో కంపేర్ చేసుకున్నా కూడా సోనీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇన్ని ఆప్షన్స్ మనకి సామ్సంగ్లో లేవు, బట్ సోనీలో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు యూ కెన్ గో విత్ దిస్ టీవీ. అండ్ వన్ మోర్ టీవీ వచ్చేసి మనకి TCL కంపెనీ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి 108 సెంటీమీటర్స్ అంటే ఆల్మోస్ట్ 43 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్లో ఉంది.
సో ఇది వచ్చేసి గూగుల్ టీవీ అండి, అండ్ క్యూఎల్ఈడితో వస్తుంది, అండ్ డాల్బీ ఆటమ్స్ అయితే మనకి ఈ టీవీలో అవైలబుల్ ఉంది. మీకు సేల్లో ఇది మీకు 20,000కి అయితే అవైలబుల్లో ఉంది. 43 ఇంచెస్ది 20,000 అంటే ఇట్ ఈస్ గుడ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ప్రైస్ ఆల్మోస్ట్ 46,000 ఉండే. సో 46,000 నుంచి మనకి ఈ సేల్లో 20,000కి అవైలబుల్ ఉంది. సో మీరు బ్యాంక్ ఆఫర్స్ అన్నీ చూసుకుంటే మీకు ఇంకా ఒక 1,500 to 2,000 వరకు డిస్కౌంట్స్ వస్తుంది. సో మీకు ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ 18 to 19,000 మధ్యలో అయితే మీరు ఈ టీవీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ 43 ఇంచెస్ అండ్ 50 ఇంచెస్ కూడా అవైలబుల్లో ఉంది 26,000కి. సో యాజ్ పర్ యువర్ దీని ప్రకారం మీరు ఏది కావాలంటే రెండిట్లో ఏదన్నా మీరు కంపేర్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. అండ్ యాజ్ వి సెడ్ దిస్ ఈస్ ద 43 ఇంచెస్ అండ్ ద బ్రాండ్ ఈస్ TCL. QLED డిస్ప్లే టెక్నాలజీతో అయితే వస్తుంది, అండ్ దిస్ ఇస్ ఓన్లీ 2K ఫుల్ హెచ్డి. బట్ మనం ప్రీవియస్గా చూసినవన్నీ 4K హెచ్డి, బట్ ఇది వచ్చేసి 2K హెచ్డి. సో ఇదొకటి మనము చెక్ చేసుకోవాలా, మీరు ఫీచర్స్ అనేవి చెక్ చేసుకోండి. సో ఇది గూగుల్ టీవీ కాబట్టి మనకి 1GB ర్యామ్ అయితే ఉంది, అండ్ 8GB ROM రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ 16.9 ఆస్పెక్ట్ రేషియో అయితే ఇస్తుంది, అండ్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్ డైమెన్షన్స్. సో మీరు ఇంకా కంపేర్ చేసుకొని మీకు బట్ 20,000లో ఈ టీవీ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు చూస్ చేసుకోవచ్చు మీరు. అండ్ TCL వాళ్ళదే ఇంకొక 55 ఇంచెస్ టీవీ అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి 4K అల్ట్రా హెచ్డి. సో దీంతో మనకి TCL 43 ఇంచెస్తో కంపేర్ చేస్తే 55 ఇంచెస్ ఇస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి దీంట్లో 4K అల్ట్రా హెచ్డి అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ ప్రైస్ వచ్చేసి 38,000 ఆల్మోస్ట్ మనకి టచ్ అవుతుంది. బట్ దీని ఒరిజినల్ MRP వచ్చేసి 1,10,000, బట్ మనకి 38,000 అయితే మనకి ఈ టీవీకి అయితే మనకి ప్రైజెస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో 38,000 మేము పెట్టలేము అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ 20,000 43 ఇంచెస్ టీవీ. అండ్ దీంట్లో మనకు తీసుకుంటే స్మార్ట్ QLED గూగుల్ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ మనకి బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా మనకు ఆల్మోస్ట్ SBI తరఫున 1,500 అయితే డిస్కౌంట్ ఉంది. అండ్ మీకు ఇంకా వేరే అమెజాన్ పే కానీ ఎలాంటి క్రెడిట్ కార్డ్స్ ఉన్నా మీకు ఇక్కడ ఆఫర్స్లో చెక్ చేసుకోవచ్చు, మీకు ఏ కార్డు మీద ఎంత ఆఫర్స్ ఉన్నాయని చెప్పి. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ 55 ఇంచెస్ అండ్ బ్రాండ్ ఈస్ TCL. డిస్ప్లే టెక్నాలజీ QLED 4K అండ్ అల్ట్రా హెచ్డి టీవీ ఇది. సో 3GB ర్యామ్ అండ్ 32GB ఇంటర్నల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో టీవీలో. అండ్ దీస్ ఆర్ ద ప్రోడక్ట్ డైమెన్షన్స్ ఆఫ్ ది టీవీ. అండ్ ఆల్మోస్ట్ అన్ని టీవీస్ మనకి సిమిలర్గా 16.9 ఆస్పెక్ట్ రేషియో అయితే వస్తుంది. సో దీంట్లో మనకి స్మార్ట్ ఫీచర్స్ ఏమంటే ఇక్కడ చూడండి, మీకు గూగుల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ యూ కెన్ కనెక్ట్ వైఫై ఫర్ దిస్ టీవీ. అండ్ మీరు అదర్ OTT యాప్స్ చూసుకోవాలన్నా చూసుకోవచ్చు, ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, G5, అండ్ మీరు వెబ్లో కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు ఈ టీవీలో. సో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి మీకు సో మీరు జస్ట్ మొబైల్లో ఎలా అయితే వెబ్ బ్రౌజింగ్ అండ్ నెట్లో ఎలా బ్రౌజ్ చేసుకుంటారో మొబైల్లో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ టీవీలో కూడా మీరు ఎవ్రీథింగ్ మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకొని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇవే అండి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ టీవీస్ అండ్ దిస్ ల్యాప్టాప్స్ ఇన్ ద సేల్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూశాక మీరు నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. సో మీకు ఏ టీవీ అయితే మీకు నచ్చింది, అంటే ఏ ల్యాప్టాప్స్ అయితే మీకు నచ్చింది అని చెప్పి. సో నా ఐడియా ప్రకారం నేను ఇవన్నీ మీకు ఈ లిస్ట్ అయితే ఇస్తున్నాను. సో నేను రీసెర్చ్ చేసి అండ్ నాకు ఒక మంచి ఈ ప్రోడక్ట్స్ అనేవి మంచివి అండ్ బడ్జెట్లో మనకి ఈ ప్రోడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి నేను మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నాకు ఈ కామెంట్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. సో మీకు ఏ ప్రోడక్ట్ నచ్చింది అండ్ ఈ వీడియోలో మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ చూశారు కదా. సో ఇది వచ్చేసి మనకి బెస్ట్ డీల్స్ అని చెప్పుకోవచ్చు టీవీస్కి కానీ ల్యాప్టాప్స్కి కానీ అమెజాన్లో. సో ఫ్రెండ్స్ నేను ఇది రీసెర్చ్ చేసి నాకు
నిజంగా ఇది ఒక మంచి డీల్ అనిపించింది. ప్రోడక్ట్స్ ఒకటే నేను మీకు వీడియోలో అయితే షేర్ చేశాను. సో మీరు ఇంకా వేరే ప్రోడక్ట్స్ గురించి ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఈ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ మీదైతే నేను సెపరేట్‌గా ఒక వీడియో అయితే చేసేకి ట్రై చేస్తాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్‌ని షేర్ చేసి అండ్ లైక్ చేయండి నా వీడియోస్‌ని. సో మీరు చేసే ఒక చిన్న లైక్, షేర్ అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఒక కొంచెం హెల్ప్ అయితే ఉంటది. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.